హలో, సభకు నమస్కారం. నేటి ముఖ్య అతిథి ఇంగా పాలిష్ గారు ఇంకా మన హాల్కు రాలేకపోయారు. గౌరవనీయులైన పెద్దలు, మిత్రులు మరియు సభా సదస్సులందరికీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్కార్పొరేటెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున నమస్సుమాంజలులు. తాయి 20వ సంవత్సరపు వేడుకల్లో భాగంగా నేడు జరిగే జనరంజని కార్యక్రమాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక మనవరకే పరిమితం కాకుండా మన భావితరాలకు కూడా వర్తించాలని, మన సంస్కృతి తెలుగు భాష మరిన్ని రంగులు హంగులతో 10 కాలాలు నిలవాలని కోరుకుందాం. కట్టు బొట్టు, న్యాయం, ధర్మం మొదలైన వాటన్నింటికీ భారతదేశ సిద్ధాంతాలే ఆదర్శం. వసుదైక కుటుంబం అనే మాటతో ప్రపంచ ప్రజలంతా ఒకే కుటుంబీకులని మన వాళ్ళు ఎప్పుడో చాటి చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం మనకే సాధ్యపడింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. సభ్యతారహితమైన సాంప్రదాయాల మోజులో మనం మన వ్యక్తిత్వాన్ని, సామాజిక స్పృహను కోల్పోయి మన గుర్తింపుకు మనమే దూరమయ్యే ప్రమాదపు అంచుకు చేరకూడదు. నవనాగరికతలోని అనాగరికతను మన యువత గుర్తించాలి. మన తెలుగు భాష హోదా పెంచలేకపోయినా ఉన్న హోదాను నిలబెట్టుకునే అవసరం, బాధ్యత మనందరిపై ఉన్నది. తెలుగు వారందరికీ దగ్గరవ్వాలనే దృక్పథానికి మన తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా వెబ్సైటు, మంత్లీ న్యూస్ లెటరు మరియు స్రవంతి ద్వైమాసిక మాధ్యమాలు ఎంతో తోడ్పడుతున్నాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా మెల్బోర్న్ చేపట్టబోయే కార్యక్రమాల్లో మీ అందరి భాగస్వామ్యం, ప్రోత్సాహం సదా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు దోహదపడ్డ మీ సమిష్టి కృషికి, సహృదయతకు జోహార్లు. ప్రతి సంఘ సభ్యుడు తమ విధిగా భావించి కనీసం ఇంకొకరిని సంఘ జీవిత సభ్యునిగా చేర్చి మీ వంతు సహకారాన్ని అందించాలని మనవి చేసుకుంటున్నాము. సంఘ సేవలో పోటీ పడుట అభిలషణీయమే కానీ పరస్పర వైషమ్యాలకు అతీతంగా ఉండాలని, మనం విడిపోతే చెడిపోతామని సుహృద్భావ వాతావరణంలో అహర్నిశలు సేవానిరతి గల వారికి చేయూతనిస్తూ తాయి ఆదర్శ సంఘం అనిపించే బాధ్యత తెలుగు వారందరి భుజస్కంధాలపై ఉన్నదని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళీ ధర్మపురి గారు.